దేని చేత జయింపబడునో దానికి ఆ వ్యక్తి బానిసుడు. ఇప్పుడు మనల్ని ఏది జయిస్తుంది? గొలియాతులాగా. గొలియాతు ముందు వాళ్ళు పడిపోయారు, వాళ్ళు నిలబడలేకపోయారు అంటే గొలియాతుకు దాసులయ్యారు వీళ్ళు. గొలియాతుని ఎదిరించలేకపోయారు వీళ్ళు. ఒక తప్పు పాప విషయంలో కూడా మనం తల ఒగ్గాము అంటే ఇక అది మన మీద పెత్తనం చలాయిస్తుంది. ఏమని పెత్తనం చలాయిస్తుంది అంటే మనల్ని ఒక బంతాట ఆడుకుంటుంది. ఇక దాని ముందు తెగించి నిలబడేవాళ్ళు కావాలి తరములో. హల్లెలూయా. మరి ఎవరు నిలబడ్డారు ఆ రోజుల్లో? అందరూ తల వంచారు. అందరూ మాకు వల్ల కాదు, గొలియాతుతో పోట్లాడలేం, అంత శక్తి మాకు లేదు, అంత తెగింపు కూడా లేదని ఒప్పేసుకున్నారు. ఒక్క వ్యక్తి యెష్షయి 8వ కుమారుడైన దావీదనే ఒక్క వ్యక్తి గురించి లేఖనంలో ఏమి రాయబడ్డదో చూడండి. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 19:5. ఇప్పుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 19:5. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపాడా? ఎట్లా? చూసావా? తెగించాల్సిన సమయంలో తెగించకలేదు అనుకో, తెగించాల్సిన సమయంలో పిరికి వ్యక్తిగా పారిపోయి తల వంచావనుకో, జీవితాంతం బానిస బ్రతికే. కానీ దావీదు ఎలాంటోడో తెలుసా? ఇప్పుడు గనక నేను తెగించకపోతే, ఇప్పుడు గనక నేను నిలబడకపోతే, పోరాడకపోతే, ప్రాణానికి తెగించకపోతే ఈ బ్రతుకు, ఈ ప్రాణము ఆ ఫిలిస్తీయుడి కాళ్ళ కింద ఉండాల్సి వస్తుంది అనుకున్నాడు. మనం కూడా అంతే. ఏ విషయాన్ని జయిస్తున్నాం చెప్పు? ఏ విషయంలో మనం జయించగలుగుతున్నాం చెప్పు? ప్రతి పాపాన్ని మనం జయించి అది మన కాళ్ళ కింద ఉండేటట్టే చూసుకోవాలి. లేకపోతే అది మన మీద పెత్తనం చలాయించింది. పాపం అనేది ఎలాంటిది? ఒకరోజు కొంత గనక చోటిచ్చామంటే ఆ కొంత ఎక్కువ అవుద్ది. పులిసిన పిండి ముద్దంతా పులియజేస్తుంది. అందుకనే చిన్న పాపమైనా రాజీ పడకూడదు. గొలియాతుని చంపాడు అంటే, గొలియాతు ముందు నిలబడ్డాడు అంటే అక్కడ లేఖనం ఏమంటుందంటే ఆ పోరాటం అనేది సాధారణమైన యుద్ధం కాదంట, ప్రాణాలకు తెగించి అన్నాడు అక్కడ. అంటే ప్రాణం, ఆ యుద్ధంలో ఈ ప్రాణాన్ని ఏం చేశాడంటే పణంగా పెట్టాడు. బ్రతికితే బ్రతుకుతా అని చంపి, లేకపోతే వాడి చేతిలో ఈ రెండు గొప్పయే. ఓడిపోయి బ్రతికితే లైఫ్ ఏమైంది? ప్రార్థనలో ఓడిపోయి ప్రార్థన చేయలేక సతికిలబడ్డామనుకో, ఈ నిద్ర మత్తు ఆవలింతలో మన మీద ఏలుబడి చేస్తుంది. ఈ చీకటి మన మీద ఏలుబడి చేస్తుంది, యవనస్తుల మీద ఏలుబడి చేస్తుంది, ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే మనం ఓడిపోయాం కాబట్టి. కాదు, నేను నిలబడాల్సిందే, గొలియాతు లాంటి చీకటి కలిగిన వాడిని పడగొట్టాల్సిందే అని దావీదులాగా తెగించి ఎప్పుడైతే నిలబడతామో అలాంటి వ్యక్తికి సహాయం చేస్తాడు దేవుడు. అలాంటి వ్యక్తి పక్షాన ఉంటాడు దేవుడు. ఎవరు పడగొట్టలేని వ్యక్తిని ఈ దావీదు పడగొట్టడానికి కారణం అతడు ప్రాణాలకి తెగించే సమయంలో తెగించగలడు. అమ్మా, ఎన్ని విషయాల్లో తెగింపు ఉంటుంది ఆలోచించు. ఈ పాపానికి నేను పడటం ఏంది చే అనుకో, తెగించినోడు అవుతూ. కానీ నా వల్ల కాదులే అన్నామంటే దానికి అది మనల్ని బానిసలు చేస్తుంది, మన మీద ఏలుబడి చేస్తుంది. అది దేవుడు లేఖనం ఏమంటుందంటే నీ ప్రవర్తన అంతట యందు, మన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం? దేవుడి అధికారం మన మీద ఉండాలి. కానీ ఎప్పుడైతే గొలియాతు లాంటి వాడి ముందు ఓడిపోయామో అది ఏలుబడి చేస్తుంది. దేవుని కుమారుడు పాపాన్ని ఎదిరించి నిలబడతాడు. ఓడిపోయాడు అంటే ఆ వ్యక్తి మీద పని చేసి పెత్తనం చలాయించేది దెయ్యం. ఇది దావీదుకి ఇష్టం లేదు. ఇక అమ్మో నేను ఓడిపోయానంటే వాడు నా మీద అధికారం చలాయిస్తాడు, వాడి అధికారం నా మీద వద్దు, నా పిల్లల మీద వద్దు, నా కుటుంబం మీద వద్దని నువ్వు అనుకుంటే నీ కుటుంబాన్ని ప్రార్థనలో పెంచుతూ పాపాన్ని ఎలా జయించాలి, ఎదిరించాలి అని పెంచుతూ. డేర్ దేని దగ్గర ఉండాలా? ధైర్యం దేని దగ్గర ఉండాలా? ప్రాణాలకి తెగించే పోరాటం ఎక్కడ ఉండాలా చెప్పు అమ్మా?
బిందె తీసుకొని నీళ్ళకు పోయిన పైపుల దగ్గర ఉండాలంటారా? చెప్పండి. తెగింపు ఎక్కడ ఉండాలా? మనల్ని, మన నోటిని, మన హృదయాన్ని పాడు చేసే దాని దగ్గర ఉండాలి తెగింపు. యుద్ధంలో ఓడిపోయినా, యుద్ధంలో ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను మాత్రం లొంగను అనే కెపాసిటీ కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఇది దావీదుకుంది. ఈ గొప్పతనం దావీదుకుంది. ఈ ప్రత్యేకత దావీదుకుంది. యవనస్తులైన మనము ఆత్మీయ జీవితంలో ఇలాంటి తెగింపే కలిగి ఉండాలి, ఇలాంటి పోరాటం కలిగి ఉండాలి, ఇలాంటి పట్టుదల కలిగి ఉండాలి. గొల్లియత్ లాంటి వాడిని ఇజ్రాయేలీలోనికి తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఏళ్ళ ముందే తిరిగి సవాలు విసురుతున్నాడు, ఎవరో పడగొట్టట్ల. ఇప్పుడు మన ఇళ్ళ మీద ఏమి ఏలుబడి చేస్తుంది చెప్పండి అమ్మ? ఏమి ఏలుబడి చేస్తుంది? పాపాన్ని ఎదిరించాలి అంటే తెగింపు కావాలి. ఈ తెగింపు కలిగిన వాడు దావీదు. అందుకే ఈ చచ్చిన కుక్క అంటాడు గొలియాతుని. ఎవడీడో? చచ్చిన కుక్క, ఈడంతటోడు అంటాడు. ఎందుకంత అతనికి అంత తెగింపు వచ్చింది అంటే రాజీ పడిపోయే జీవితం అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు మన మీద ఎన్ని పాపాలు ఏలుబడి చేస్తున్నాయి, పెత్తనం చలాయిస్తున్నాయి, చట్టంగా ఉన్నాయి, స్వతంత్రంగా ఉన్నాయి. వాటన్నిటినీ గొలియాతును దావీదు పడగొట్టేటట్లుగా పడగొట్టాలి. హల్లెలూయా. అర్థమైందా? మొదటిగా పాపం ముందు తెగించి నిలబడాలి. అది గుర్తు. పాపం ఏమంటది? ఈరోజు ప్రార్థన చేయొద్దంటది, ఈరోజు మందిరం వద్దంటది, ఈరోజు బైబిల్ చదవద్దంటది, ఈరోజు ఆడికి బావద్దంటది, ఈరోజు హాయిగా సొంతంగా ఇష్టానుసారంగా తిరుగు అంటది. పాపం అంతే అంటది. మనం ఏం చేయాలి? ప్రాణం పోయినా అనాలి. ప్రాణం పోయినా నేను నీ మాటకి లొంగను అనాలి. అది ఆత్మీయ లక్షణం. అందుకే దేవుడు గొలియాతుని చంపిన దావీదుని మెచ్చుకున్నాడు, దావీదుని రాజుని చేశాడు. దావీదు వలన ఇజ్రాయేలుకి రక్షణ వచ్చిందే అంటే అర్థం ఏమిటి? అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపగా, తర్వాత కంటిన్యూ చేయి. యెహోవా ఇజ్రాయేల్ అందరికీ అతన్ని చంపిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చింది అంటే ఒక వ్యక్తి పాపం ముందు నిలబడితే అనేకులకు రక్షణ వస్తుంది. నీ ఇంటిలో నువ్వు నిలబడి ఇప్పుడు అనేకులకు రక్షణ వస్తుంది. ఈ సమాజంలో నిలబడు, నీవు అనేకులకు రక్షణ వస్తుంది. ఇలా నిలబడే స్వభావం కలిగి ఉండాలి. అన్నిటి మీద, వ్యర్థమైన వాటి మీద రోషం, తెగింపు, పట్టుదల కాదు. పాపం విషయంలో ఎంతమందిని పాడు చేస్తున్నాడు? ఇప్పుడు మందే ఒక గొలియాత్ అనుకుందాం, మందే ఒక గొలియాత్ అనుకుందాం. ఎంతమంది యవనస్తుల జీవితాలను చూడు, ఏం చేస్తున్నాడు వాడు? ఎంత పాడు చేస్తున్నాడు వాడు. మరి వాడిని ఎందుకు ఎదిరించలేకపోతున్నట్టు యవనస్తులు లేగవాలి. మరి ఈ తరంలో యవనస్తులు ఈ తరంలో దావీదు వలె లేగవాలి, సమాజంలో లేగవాలి, సైన్యంలో లేగవాలి. ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. మొదటిగా ప్రాణాలకి తెగించి పోరాడింది పాపం విషయంలో, గుర్తుపెట్టుకో. ఇక్కడ మాత్రం ఎప్పుడూ రాజీ పడొద్దు. రెండవదిగా ప్రాణాలకి తెగించి పోరాడిన మరొకళ్ళని చూపిస్తా చూడండి. ఒకసారి దావీదుకి మంచినీళ్ళు తాగాలని అనిపించింది. మనందరికీ మంచినీళ్ళు తాగాలంటే ఏం చేస్తాం? కొట్టి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి తాగుతూ, లేకపోతే పైపుల్లోనో, బోరింగుల్లోనో, లేకపోతే మోటార్లోనో తెచ్చుకొని తాగుతాం. దావీదుకి ఏ నీళ్లు తాగాలనిపించిందంటే శత్రువుల దగ్గర ఒక బావి ఉంది, బెత్లెహేం అనే ఆ ఊరిలో బావి ఒకటి ఉంది. ఆ బావిలో నీళ్లు తాగాలని కోరకొచ్చింది. అది ఎవరి దగ్గర ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు చుట్టుముట్టి ఉన్నారో అంటే ఫిలిస్తీన్లకి శత్రువులు. అక్కడ నీళ్లు తాగాలనిపించింది దావీదుకి. మరి ఎట్లా? డబ్బులకి వాళ్ళు అమ్మరు, ఊరక తీసుకుంటా అంటే ఒప్పుకోరు, డబ్బులకు వాళ్ళు అమ్మరు. కానీ రాజుగారికి ఏమనిపిస్తుంది, యజమానుడికి ఏమనిపిస్తుంది, నడిపించే నాయకుడికి ఏమనిపిస్తుంది? అబ్బా నీళ్లు తాగితే బాగుండు అనిపిస్తుంది. ఈ మాట సైన్యంలో ఉన్న ముగ్గురు విన్నరు. ఎవరు తెస్తారు అంటే అందరేమో అమ్మో ఆడికి పోవాలి, ఫిలిస్తీన్లు మనం ఆడి ఎదిరించి తెస్తారని గమ్మున ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు లేచారు రోషంతో. ముగ్గురు
ఎవరా ముగ్గురు? 2 సమూయేలు 23:8లో ముగ్గురు పేర్లు ఉంటాయి. దావీదు అనుచరులలో బలాజ్యులు ఎవరనగా యోషే బెషబెతను అను ఇతడొకడు, గుర్తుపెట్టుకోండి. రెండో వ్యక్తి పేరు 9 చూడండి. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన, ఇతని పేరు. ఇద్దరు వ్యక్తులు అయిపోయారు. ఇప్పుడు మూడో వ్యక్తి 11వ వచనం. హరారీయుడగు హాగే కుమారుడైన ముగ్గురు వ్యక్తులు ఎవరంటే దావీదు దగ్గర ఉన్న సైనికులందరిలో ముగ్గురు పరాక్రమవంతులు. ఎలాంటి వాళ్ళు అనుకున్నావు? యుద్ధానికి పంపిస్తే సింపుల్గా 800 చంపొస్తారు వాళ్ళు. ఒక వ్యక్తిని యుద్ధానికి పంపిస్తే సింపుల్గా 800 మందిని చంపొస్తారు ఒక్కొక్కళ్ళు. ఆ టైపు వీరులు. మామూలు కాదు వీళ్ళు. ఎవరికి వల్ల కావట్లా, ముగ్గురికి మాత్రము ఆ మాట వినగానే ఏం చేశారంట? చూడండి ఇక. తర్వాత ఏం చేశాడు? 23వ అధ్యాయము 17వ వచనంలో ఈ ముగ్గురు ఏం చేశారు? ప్రాణములకు తెగించి, చూడు, ప్రాణములకు తెగించిపోయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ ముగ్గురు ఫిలిస్తీన్ల సైన్యంలోనికి పోయి వాళ్ళ ఆధీనములో ఉన్న నీళ్లను తెచ్చి దావీదుకి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? అక్కడ లేఖనం ఏమన్నది? ప్రాణాలకు యజమానుడు అంటే నడిపించేవాడు, నాయకుడు ఒక కోరాడు, నాకు నీళ్లు తాగాలనిపిస్తుంది అని. అంటే ఆ నీళ్లు కావాలి అని అనిపిస్తుంది. ఆ నీళ్లు నేను తాగాలి, ఆ నీళ్లు నా దగ్గర ఉండాలనే మనసు కలిగింది. దానికే ప్రాణాలకు తెగించారు వాళ్ళు. ఇప్పుడు యేసయ్య మనల్ని అడుగుతుడు. ఆయనేగా మనకు కాపరి, ఆయనేగా మనకు దేవుడు, ఆయనేగా మనకు నాయకుడు. ఆయన ఏమంటాడంటే, ఫిలిస్తీన్ల చేతిలో నీళ్ళు ఎలాగైతే ఉన్నాయో, మంచి నీళ్ళు, నా ప్రజలు, నా బిడ్డలు అలా ఉన్నారో వాళ్ళని నాకు కావాలనిపిస్తుంది అంటాడు. మనం ఏం చేయాలా? చెప్పరింది. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళు? ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు. ఆ నీళ్లు వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా యేసయ్య అంటున్నాడు, నాకు దప్పకైతుంది, అదిగో ఆ నీళ్లు కావాలన్నాడు. ఆ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళు కావాలన్నాడు. వాళ్ళేమో శత్రువుల చేతిలో ఉన్నారు. ఇప్పుడు ఆ మాట మనకి వినగానే మనం ఏం చేయాలా? ఎంతనే దుప్పట కప్పుకొని తెల్లారి 9ంటికి లేగవాలా. అంతే కదరా అఖిలిగా? అవునా కదా? అంతేనా? చెప్పరేంది? ఒక గంట మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దామరా అంటే అనేసరికి అసలు గమ్మున సైలెంట్గా ఉండాలి, ఫోన్ కూడా లేకుండా. మరి ప్రార్థన చేయకపోతే ఎవరు రక్షించబడతారు? యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతూ ఉన్నాడు, బెత్లెహేము బావిలో నీళ్లు నాకు త్రాగాలనిపిస్తా ఉన్నది, నాకు కోరిక కలిగింది, మనసు కలిగింది. ఎవరు వెళతారు అంటే ముగ్గురు లేచారు. వాళ్ళు శత్రువుల చేతిలో ఉన్న నీళ్లు మేము తీసుకొస్తామని సైన్యాన్ని ఎదిరించి యుద్ధము చేసి గెలిచి ఆ నీళ్లు దేశకొచ్చి దావీదు చేతిలో పెట్టారు. నశించిపోతున్న ఆత్మల కొరకు మన ప్రయాసం అలా ఉండాలి. ఉపవాసన ఉండాలి, కన్నీరన్న విడవాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు సువార్త ప్రకటించాలి. అన్ని విషయాలలో ఆ తెగింపు మనకు ఉండాలి. ఒక కుటుంబంలో రక్షణ లేదు. యేసయ్య అడుగుతున్నాడు నన్ను ఏమని? ఆత్మ నాకు కావాలి అన్నాడు. లేకపోతే మీ బంధువుల్లో ఒకళ్ళ దుష్టుడి చేతిలో ఉన్నారు, వాళ్ళు నాకు కావాలి అని కోరిక కలిగింది. యేసయ్య కోరిక. దావీదు అడిగితేనే ప్రాణాలు ఫలంగా పెట్టారే, మరి యేసయ్య అడిగితే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అయ్యా పోతా, నువ్వు అడిగి పోమంటే అడిగి పోతా. ఎవరి కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, ఎవరికి వాక్యం చెప్పమంటే చెబుతా,
ఎవరి కొరకు కన్నీరు గార్చమంటే కారుస్తా. ఎక్కడికన్నా వెళ్ళి నీ కొరకు నేను నిలబడి అగ్ని నుండి లాగినట్లు కొందరు లాగుతా అనాలి. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు అట్లా? మరి దేవుడు ఆ రోజుల్లో దావీదుకి బెత్లెహేము బావి నీళ్లు తాగాలని మనసు కలిగింది, కోరిక కలిగింది. అలాగనే దేవుడికి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు నాకు కావాలని కోరిక కలిగింది ఆ రోజుల్లో. కానీ ఎవరి చేతిలో ఉన్నారు వాళ్ళు? ఈ నీళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? దావీదు అడిగినట్టుగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆ రోజుల్లో అడిగాడు. ఫరో చేతిలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు నాకు కావాలి, వాళ్ళని మహింపరచాలి, వాళ్ళని స్తుతించాలి. ఎవరు వెళతారో? వెళ్ళటానికి అదేమన్నా ఏంటన్నా ఏసీ రూమ్ అదేమన్నా ఇనుప చూడది ఇనుప కొలిమే అంటుంది లేఖనం. మొదటి రాజులు 8:51. మొదటి రాజులు 8:51. వారు ఐగుప్తు దేశంలో ఉండి చూసుకో, ఇనుప కొలిమి మనందరికీ తెలుసు. కొలిమిలోనికి దిగిండంటే కాలిపోతాడు, ప్రాణాలతో రాలేడు బయటికి. కొలిమి ఎప్పుడు కాలుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. కొలిమిలోనికి ఇనుము వేసినా, కొలిమిలోనికి ఏది వేసినా అది కాలిపోద్ది, మాడిపోద్ది. ఇలాంటి ఇనుప కొలిమిలోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి. ఇలాంటి ఇనుప కొలిమిలోనికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మనసుపడ్డ వాళ్ళను తీసుకొని రావాలి. తీసుకొని రావాలంటే ఈ వ్యక్తి ఏ టైపు వాడై ఉండాలి? ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? సామాన్యుడు కాదు ఆ వ్యక్తి. ఎవరు వెళతారో అన్నప్పుడు ఆ రోజుల్లో ఎవరు వచ్చారో? మీకా గ్రంథం 6:4. మీకా గ్రంథం 6:4 చదవండి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను. ఎవరు పోయారు? ఆడ మనిషి కూడా పోయిందా? కోతకు పోయిందా? కోతకు పోయిందా? అంట్లు తోవటానికి పోయిందా? ఆడ మనిషి పోయిందా వాలేదా? యాడికి పోయింది? ఇనుప కొలిమి. చూడు వాళ్ళ తెగింపు, చూడు ఎట్లుందో. మిమ్మలను నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపితిని. ఎక్కడికి పంపించినానో? ఇనుప కొలిమిలోనికి పంపించినానో. బేత్లెహేము బావి నీళ్లు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు ఫరో చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించడానికి ఎవరు వెళతారు అంటే 3 వ్యక్తులు తెగించి ఇనుప కొలిమిలోకి అడుగుపెట్టారు. అంటే ఇలా ప్రాణం ఎంత తెగింపో చూడు. ఆడికి పోతే తిరిగి రావడం అనేది కుదరదు. ఎందుకు? ఫరో మామూలుడి కాదు. 400 సంవత్సరాలు వాళ్ళని బంధించిందంటే ఎంత బలం ఉండాలి ఆయన దగ్గర. ఆడామె కూడా వెళ్ళిందంట. అంటే ఎంత తెగింపు, ఎంత పట్టుదల, ఎంత రోషమో. ఈ ప్రాణము దేవుడి కొరకు అర్పిస్తానని వెళ్ళారు వాళ్ళు. మన సహోదరుల విషయంలో కూడా మన పోరాటం అట్టుండాలి. మన సహోదరుల విషయంలో కూడా మన యుద్ధం అలా ఉండాలి. మనం రక్షించబడితే సరిపోదు, మనం కాపాడబడితే సరిపోదు. ఇతరులను రక్షించే విషయంలో యేసుక్రీస్తు వారు కుల మత భేదం అనేది లేకుండా అందరి కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా మనము కూడా ఈ తెగింపు కలిగి ఉండాలి. ఇతరుల కొరకు కనీసం రోజుకొక్క కాసేపన ప్రార్థన చేయకపోతే ఎట్టా చెప్పు? ప్రార్థన చేయకపోతే పాపం. మన గురించి మనకు చేసుకోవటానికి టైం లేకపోతే మరి ఇతరులు ఎలా రక్షించబడాలి? మోషే మిద్యాన్ దేశంలో ఉన్నప్పుడు నా బ్రతుకు నాకు జాలి అని అనుకుంటే కుదురుద్దా? వాళ్ళు ఏమైపోతే నాకెందుకంటే కుదురుద్దా? దేవుడి పని నిమిత్తం సహోదరులను రక్షించటానికి ప్రాణాలను పరంగా పెట్టాడు. అక్కడ ఇనప కొలిమిలోకి దిగాడట్లా. అహరోను దిగాడు, మిరియాము దిగింది. ఎంతమంది ఇప్పుడు వాళ్ళు? 3 ఒక ఇంట్లోళ్ళే. ఆ తల్లి అంత ధన్యురాలనిపించింది. ఒక కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు అంటే అంత భయంకరంగా ఆ కుటుంబమే బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి. ఆమె ప్రవక్తే. అహరోను
యాజకుడు, మోషే ప్రవక్త. ముగ్గురు వ్యక్తులు దించాడా ఇనుప కొలిమిలోనికి. మరి ఒక్కళ్ళైనా నశించిపోయారా? ప్రాణాలకు తెగించి ఫరోతో మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చారు వాళ్ళు. చూడు, దావీదు ఆశపడితే బెత్లెహేం బావిలో నీళ్లు వాళ్ళు తీసుకొచ్చారు ప్రాణాలకు తెగించి. యేసయ్యకి మనము గొర్రెలము, యేసయ్యకి మనం ఎలాంటి వాళ్ళము? బిడ్డలం. ఆయన మనందరి మీద కాపరి. నాయకుడు చెప్పినప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఒక వ్యక్తిని రక్షించే విషయంలో ఆ తెగింపు అనేది ఉండాలి. ప్రార్థన పెట్టేది ఎందుకు చెప్పు? ఆ కుటుంబం కోసం ప్రార్థన పెడతాను. ఎందుకు పెట్టుకుంటుంది ఆ కుటుంబం ప్రార్థన? ఆ కుటుంబం కోసం ఏదో సమస్యలు ప్రేయర్ చేయాలి. మరి నాకెందుకులే అంటే ఎట్లా? ఎవరు వెళతారు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయటానికే, ఆ కుటుంబాన్ని విడిపించటానికే అని దేవుడు పిలిస్తే మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి రావద్దా? మొరపెట్టొద్దా? రాకపోతే రాకుండా నాకెందుకులే నువ్వు ఉంటే ఆ కుటుంబాన్ని ఎవరు విడిపించాలి చెప్పు? మిమ్మల్ని నడిపించటానికి అహరోనును పిలిచా, మోషేని పిలిచా, మిరియామును పిలిచా. మరి ముగ్గురులో ఒక్కళ్ళైనా నాకు ఒడియాలు చేసుకునే టైం దగ్గర పడ్డదా నాన్నగా ఆడామా వద్దా చెప్పు? ఆదివారంగా మాసం చేసుకునే టైం ఆసన్నమైంది అనాలి కానీ మరిదాస్ మేస్త్రి గారు. వాళ్ళు మనలాగా మనుషులు కాదా? వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్లే కదా. మరి ఈ విషయంలో ఎందుకు వాళ్ళు అంత తెగిచ్చారు అంటే, దేవుడు చెప్పిన, నాయకుడు చెప్పిన పని చెయ్యాలి, అది గుర్తు. నాయకుడు ఏం చెబుతున్నాడో, దేవుడు ఏం చెబుతున్నాడో అది కష్టమైనా సరే నీ ప్రాణాలకు తెగించాలి. ఇప్పుడు వాళ్ళను రక్షించాలి. ఇంత అవకాశం ఇచ్చాడు దేవుడు, వాళ్ళు వినియోగించుకున్నారు, 20 లక్షల మందిని రక్షించారు. మరి మన కుటుంబాలలో కూడా తెగించి పోరాడాలి కదా మనం. ఫరో చేతిలో ఉన్నారా? ఉండలేదా? ఉన్నారుగా, ఉన్నారు. మరి ఎవడు ఫరో? సాయంత్రం వచ్చేసరికి మోగేవాడే ఫరో. ఆ ఫరో రోజు మాట్లాడుతున్నాడు విచిత్రంగా. ఆ ఫరో రోజు మాట్లాడుతున్నాడు ఇంట్లో. ఇప్పుడు ఆడి చేతిలో ఉన్న వాళ్ళని విడిపించాలి. ఆ ఇనుప కొలిమిలోనికి దిగాలి ఆ వ్యక్తి. ఫరో దగ్గరికి పోవాలంటే ఎవరున్నారు అంటే మాంత్రిక శక్తి ఉంది. ఆ మాంత్రిక శక్తిని ఎదిరించాలి అంటే ఆషామాష కానే కాదు, చాలా గొప్ప పోరాటం. ఇక ప్రాణం పోయినా పర్వాలేదనే తెగింపు కలిగిన వాళ్ళు దిగుతారు దానిలోకి. కానీ విచిత్రం ఏంటంటే మగవాళ్ళు దిగారంటే సరే ఏమనుకోవచ్చు, కానీ మిరియాం ఎట్లా దిగిందా అనిపించింది నాకు. మిరియాం ఎట్లా వచ్చింది? ఈ కాలములో ఉన్న స్త్రీలు ఇది నేర్చుకోవాలి. ప్రార్థన, పోరాటం, పట్టుదల, తెగింపు నేర్చుకోవాలి. భర్త మారుమనసు పొందకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తెగింపన్నా ఉండాలి. పిల్లలు మారుమనసు పొందకపోతే పోరాడే తత్వం ఉండాలి, తెగింపు ఉండాలి. అలా లేకపోతే ఆ రోజు ఇజ్రాయేలీల ప్రజలు రక్షించబడేవాళ్ళు కానే కాదు. హల్లెలూయా. మొదట ఏ విషయంలో తెగించారు? పాప విషయంలో ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇక ఏమి లేదు, ఆఖరి పోరాటం జరుగుద్ది కొన్నిసార్లు. ఈ ఆఖరి పోరాటంలో ఓడిపోయినవంటే లైఫ్ మొత్తం ఓడిపోవటమే. ఎందుకంటే ఏలుబడి చేస్తుంది అది. ఇప్పుడు గినక ఎదిరించి నిలబడ్డవంటే జీవితాంతం స్వతంత్రం ఉంటుంది. రెండవదిగా ఏ విషయంలో తెగించి నిలబడాలి? ఒక వ్యక్తిని రక్షించే విషయంలో, రక్షించే ఒక వ్యక్తిని కాపాడే విషయంలో, అగ్నిలోంచి లాగే విషయంలో, లోకంలోంచి లాగే విషయంలో తెగింపు ఉండాలి. హల్లెలూయా. మూడవది ఎంతమంది ఇప్పుడు? సరే ఇప్పుడు మొదట ఒక వ్యక్తి ప్రాణాలు తెగించాడు దావీదు. రెండవదిగా నీళ్లు తేడానికి ఎంతమంది పోయారు? మరి మొత్తానికి కలపండి. సింపుల్గా 7 పాయింట్లు తెగ్గొడతా. ఎందుకంటే బలారాధన కార్యక్రమం భోజనం ఉంది కాబట్టి. మళ్ళీ 7 పాయింట్లు అంటే మొఖాలు బిక్కు బిక్కుమని 7 పాయింట్లు ఎప్పుడైతే టైం చూస్తూ ఉండడం మాకండి. ఎంతమంది అయ్యారు 2 పాయింట్లలో? అయిపోయినరు పో. ఇంక 3 పాయింట్లే. 3 పాయింట్లో 3 నిమిషాలు అయిపోద్ది పో ఇంక మెసేజ్.
తర్వాత యోబు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. తెగించి నిలబడ్డ వాళ్ళు ఎవరు? యోబు గ్రంథం 13:14 సారీ, యోబు గ్రంథం 13:14. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను, చేసుకొనను గాని ప్రాణమునకు ప్రాణాలకి తెగించి మాట్లాడే సందర్భం ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఏంటి? ఎవరితో మాట్లాడాలనుకుంటున్నా ఆయన? కింద చదివితే దేవుడితో ప్రాణాలకి తెగించి మాట్లాడాలనుకుంటున్నాను అంటుండో. దేవుడితో మాట్లాడటం ప్రాణాలకు తెగించాలి. కొన్ని సందర్భాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. కొన్ని సందర్భాల్లో దేవుడితో మాట్లాడే సమయంలో వేదన పడాల్సి వస్తుంది, కన్నీళ్లు విడవాల్సి వస్తుంది, ఇదిగో ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది, సమాధానం వచ్చేంత వరకు ఎంత పోరాడాల్సి వస్తుందో తెలుసా? దేవుడితో మాట్లాడాలటానికి తెగిస్తున్నా. అబ్బో, ఏం తెగింపు ఉందో చూడు ఆయనకి. ఇప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాలా, ఇంకంతే, వదిలిపెట్టాలా మనం? ఇప్పుడు వదిలిపెట్టకూడదు. ఇజ్రాయేలీల ప్రజలు అలా తెగించి మాట్లాడిన వ్యక్తి గురించి చెప్తున్నా. ఇజ్రాయేలీల ప్రజలు హోరేబు దగ్గర పోతదోడం చేసుకుని దోషులైన తర్వాత మోషే, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో పడగొడతా అంటాడు. అప్పుడు మోషే ఏం చేసినాడు? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18-19. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18-19. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని ఎన్ని పగళ్ళు? 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని ఎవరి పక్షాన ఈ తెగింపు? చూడు దేవుడితో మాట్లాడటానికి ఎంత తెగిస్తుండో చూడు. ఎందుకు తెగిస్తుండో? దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తప్పుకో, వాళ్ళు దోషులు అయ్యారు కనుక వాళ్ళని చంపేస్తా అంటున్నాడు. మోషే ఏమంటున్నాడంటే, కాదో, నువ్వు వాళ్ళని బ్రతికించాల్సిందే అని మాట్లాడుతుండో. దేవుడితో తెగిస్తుండ. అక్కడ తెగింపులో అన్నం పక్కన పెట్టిండు, పనులు పక్కన పెట్టిండు. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం. తిండి మానుకొని, పనులు మానుకొని కూడా దేవుని సన్నిధిలో గడపటం ఉపవాసం. 40 పగుళ్ళు 40 రాత్రులు అన్నపానములు మాని. ఎవరితో మాట్లాడుతుండో? దేవుడు ఇతని ప్రార్థనకి సమాధానం ఇచ్చేంత వరకు అన్నపానములు ముట్టట్లా. ప్రార్థనలో కూర్చుంటే దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. అర్థమైందా? ప్రార్థన అంటే ఏందనుకున్నావు? ఏం టక 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 చేసి రావటం కాదో. ప్రార్థన అంటే ఓరక నోటికొచ్చింది వాగి బయటికి రావటం కాదో. ఆ ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినాలి. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మని స్వరాన్ని వినాలి. నీలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, నీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి పోతాయా పోవా, ఈ లైఫ్ ఏంటి అని దేవుడి దగ్గరతో మాట్లాడే తెగింపు ఉండాలి. ఏంది ప్రభువా, ఎందుకు పుట్టించినావు నన్ను, ఎందుకు ఇచ్చిన పిల్లల్ని, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ రోగాలు, ఏంది పోవా, సమస్యకు పరిష్కారం ఏందే, మాట్లాడు. ఎంత తెగింపు! ప్రార్థన అంటే ఏంటి? ఎంత తెగింపు ఉందో చూడు. 40 పగుళ్ళు 40 రాత్రులు అంట సమాధానం ఇచ్చేంత వరకు దూపం వేస్తానే ఉన్నాడంట. నా మాట ఆలకిస్తావా, ఆలకించవా, వాళ్ళని బ్రతికించవా, నేను అన్నం తినను, కొండ దిగను, ఇదిగో నేను మంచినీళ్ళు కూడా తాగను, నా భార్య బిడ్డలను చూడను. ఆ కొండ మీదే 40 రాత్రి పగులు అలాగనే ఉండిపోయిందంట. 40 రాత్రి పగులు అన్నం తినకపోతే మనిషి బ్రతుకుతాడా? చెప్పరేంది? లోకపరంగా ఎన్ని రోజులు అన్నం తినకపోతే బతుకుతున్నామ్మా పార్వతక్క, జామ మొత్తం పోయిద్దిలే ఇంక రేపటి నుంచి. హల్లెలూయా.
40 ఒక మనిషి ఎన్ని రోజులు ఆహారం తినకపోతే బ్రతుకుతుడు? 3 రోజుల? సామెతలు ఇప్పుడు చాలా విషయాలు తెలుసుగా, ఎందుకు తెలియవు? పనికొచ్చేది తెలుసుకోండి. ఒక మనిషి ఆహారం తినకుండా ఎన్ని రోజులు బ్రతుకుతుడు? నాకు తెలిసి 21 రోజు అన్నట్టు గుర్తు. అర్థమైందా? అన్నం నీళ్లు లేకుండా మంచి ఆరోగ్యవంతుడు 21 రోజులు దాకే ఉంటాడమ్మా. ఎన్ని రోజులు బతికాడు ఇప్పుడు ఆయన? ఏందబ్బా శక్తి ఆడ నుంచి వచ్చిందంటో? గంట కూర్చోండి అంటేనేమో గోడకి ఎట్ట రాసుకొని గంట, అది ఉదయం అన్నం తినొచ్చి అన్నం తినొచ్చి కూర్చొని గంట వాక్యం వినిపోండి అంటేనేమో అబ్బా సతికల పడి ఎప్పుడు అయిపోద్దా అని అల్లాడుతాం. మరి ఏనేంది 40 రాత్రి పగులు అన్నం తినకుండా అక్కడే ఉన్నాడంట, పైగా దూపం వేస్తానే ఉన్నాడంట. శక్తి ఆడి నుంచి వచ్చిందంటో? అమ్రాము కొడుక్కి ఇంత శక్తి ఆడిది, యోకేబెదు కుమారుడికి ఇంత శక్తి ఆడిది, ఒక నత్తివాడికి ఇంత పట్టుదలేంటి, ఇంత రోషం ఏంటి, ఇంత తెగింపేంటి? ఎందుకు మనలో ఉండదు ఈ తెగింపు? చెప్పు. ఇద్దరు కలిసి గొడవ ఆడుకున్నారు అనుకోమ్మా, ఇద్దరు ఇంటోళ్ళు గొడవ ఆడుకున్నారు అనుకో, ఇక ఆమెతో నేను పలకనంటే పలకనంటదేమో. ఏమో కూడా నేను పలకనంటే పలక. ఎంత పట్టుదలంటే ఆ విషయంలో. ఒకసాట ఒక ఊరికి పోయా వాక్యం చెప్పటానికి. భార్యాభర్తలు పలుకోక 3 నెలలు అంట. 3 నెలలు ఒక ఇంట్లోనే ఉంటున్నారు. అన్నం వండి ఆడబెట్టుద్దంట, ఇంకా మాట్లాడదంట. ఇంకా ఆయన మెదలకుండా అన్నం తిని పోవాలంట. 3 నెలలు ఒక్కళ్ళకొకళ్ళకి మాటలు లేవు. నేను పోతే చెప్పారు, భర్త చెబుతుండు, భార్య చెప్పట్లా, ఏడుచుకుంటా. 3 నెలలు అండి, కనీసం ఎలా ఉన్నామని కూడా బలకరించట్లేదండి. ఇంత పట్టుదల ఈ విషయంలో ఉందే. అదే 3 నెలలు అంటే 90 రోజులు దేవుడి సన్నిధిలో గడిపితే ఏ టైప్ అభిషేకం దిగాలా చెప్పు. మానవులు ఏ విషయంలో పట్టుదల కలిగి ఉంటారో. నేను పెనివిడితో మాట్లాడమే గొప్ప గొప్ప ఏమన్నది ఏమన్నా, లేకపోతే ఎవరైనా నలుగురు మెచ్చుకునే విషయాలు అయ్యామన్నా. ఒకరికొకరు బాధ పెట్టుకుంటే ఉపయోగం లేదు అక్కడ. అదే ఆ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే సమాధానం వచ్చేది. మోషే ఎలా తెగిస్తున్నాడో తెలుసా? 40 రాత్రి పగులు హోరేబు పర్వతం మీద అన్నపానములు మాని, రాత్రి అయినా దూపమే, పగులైన దూపమే, వేరే ఆలోచనలు లేదు, వేరే వాటికి పోవాలని లేదు. అడుగుతున్నాడు ఒకటే, వాళ్ళని బ్రతికించాలి, వాళ్ళని బ్రతికించాలి, వాగ్దాన భూమికి తీసుకుపోవాలి, నా మాట వినాలి, నా మాట విని ప్రభువా, నేను మాత్రం ప్రార్థన ఆపను, పోతే నా ఊపిరే పోవాలంటున్నా ఆయన. దేవుడు ఇదంతా చూసి అబ్బా అలాంటి వాళ్ళు ఈ సంఘంలో లిగిస్తే ఇప్పుడు వాళ్ళ ఆత్మ మొత్తం ఏడే ఉండేగా చెప్పు. అలాంటి పట్టుదల మనకుంటే దేవుడు ఎంత మెచ్చుకుంటాడో తెలుసా? ఎంత రోషం. అందుకే దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినేటప్పుడు 1 గంట అయినా సరే, అమ్మా బంతిపేవకు పోయినప్పుడు, భోజనానికి పోయినప్పుడు అందరికి ఐటెం పెట్టి మన దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది అనుకో, మీకేమో కానీ నాకు మాత్రం భలే కోపం వస్తుంది. నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయిందా, సాంబార్ అయిపోయిందా, స్వీట్ అంటే అయిపోయిందిగా, అయ్యా నాకు స్వీట్ అంటే భలే ఇష్టం, అది కూడా అయిపోయింది, పో ఇంకేంది ఒట్టన్నమేగా చెప్పు. దేవుడి సన్నిధిలో వాక్యం ఏంటంటే ఒక్కొక్క మాట క్రొవ్వు మెదడు తినే అంత తృప్తిగా ఉండాల. బా దేవానికి స్తోత్రం. పక్కన ఇంకొకళ్ళు లేడు ధైర్యపరచడానికి మోషాకి. ఒక్కడే చూడు, ఆ తెగింపు చూడు, ఆ రోషం చూడు. అప్పుడు అలా దూపం వేస్తూ మాట్లాడుతుంటే, ప్రాణాలకు తెగిస్తుంటే దేవుడు చూసి, వామ్మో ఈడు చచ్చిపోయేటట్టున్నాడు నాయన అని, ఆ కాలమున యెహోవా నా మనవి ఆలకించును కింద చదువు ఉంటుంది. మరి ఆ కాలమందు
ఆలకిచ్చిండా? ఇక దేవుడికి ఒకటే అర్థమైంది, ఈడు అడిగింది గనక నేను ఇయ్యకపోతే ఇక నన్ను వదిలిపెట్టేటట్లు లేడు, ఇక ప్రాణమే పోయేటట్టుంది. ఇలాంటి వీరుడు, ఇలాంటి పరాక్రమంతుడు, ఇలాంటి పట్టుదల కలిగి ఉన్న వాడి ప్రార్థనకి ఓటమి ఉండకూడదని గెలిపించిండు దేవుడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. ప్రార్థన పరుడికి ఓటమి ఎక్కడ ఉండదో. చూసు, దేవుడితో మాట్లాడ తెగించి నిలబడ్డాడు అక్కడ. ఆ తెగింపు కలిగి ఉండో. ఎంత దినాల చివరి రోజుల్లో క్రైస్తవులను కొడుతున్నారో, తిడుతున్నారో. ఎంత తెగింపు ఉండాలి మరి. దేవా నాతో ఎందుకు మాట్లాడో, నన్ను ఎందుకు దర్శించో? ఎప్పుడు ఇదేనా నా ప్రార్థన? ఇప్పుడు ఇదేనా నా భక్తి? నీ స్వరాన్ని నాకు వినిపించవా? నీ వెలుగుని నాకు చూపించవా? నన్ను దర్శించవా? నేను ఇంత దూరం అయిపోయా ప్రభువా, ఎందుకు ఈ పట్టుదల మనకు రావటల్లా? మీ యవనస్తులు దర్శనములు చూచుదురు, వాగ్దానం నిరర్ధకం కాదు కదా. అంత్య దినాల్లో చెబుతుండేవా ఈ మాట. యోవేలు గ్రంథం అనగానే తీయాలి. అయిపోయిందమ్మా, నేను ముగిస్తున్నా. యోవేలు గ్రంథం 2:28 చదవండి. తర్వాత సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులను, మీ కుమార్తెలను, ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళకి ఏమైనా రాయితీ ఏమైనా ఉంది? ఆ బస్సు ఫ్రీ బస్సు లెక్క ఫ్రీ బస్సు లెక్క ఏమైనా రాయితీ ఏమైనా ఉందా? ఇంట్లో జల్లు వేసుకొని కూర్చోండి అని ఏమన్నా అన్నాడా? అనలా. వాళ్ళకు కూడా పని పెట్టిండు. బస్సులోళ్ళ అర్రే అట్టశమ్మాలు ఆడుకోవాలైతే వాళ్ళు మళ్ళీ కలలు కంటారంటావు. మీ ముసలి వాళ్ళు బా అంటే లైవ్ యవ్వనస్తుల దగ్గరకు వచ్చేసరికి ఏ టైప్ ఇచ్చిండో చూసావా వరాన్ని? మీ యవ్వనస్తులు దర్శనములు చూస్తారు లైవ్. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనోనేత్రాలు తెరవబడి దేవుని దర్శనములు చూస్తారు, స్వరాన్ని వింటారో. అలాంటి లైవ్ ఎవరు చూశారా అంటే ఒక ఎలీషా చూసిండు లైవ్. ప్రభువా ఈడు చూసినట్టు ఈడి కళ్ళుందేరు అంటే ఆయన చూడు ఎడ చూస్తుండో, ఆయన కళ్ళు చూడు ఎట్టున్నాయో. మరి ఈ కాలంలో ఈ పట్టుదల మనకి కరువు అయిపోయింది. దేవుడితో మాట్లాడే తెగింపు అనేది మనకుంటే ఈ అంత్య దినాలలో మనము ఈ దర్శనాలను చూస్తాం. నీకు నాకు ఈ పట్టుదల ఉండాలి కాబట్టి ఉపవాసం పెట్టుకో, కన్నీరు విడు, అడుగు. నీకున్న సమయాల్లో ప్రభువా నన్ను దర్శించు. నీతో మాట్లాడటానికి ఈ రాత్రి మొత్తం ఏం చేశా? తెగించా. రాత్రి మొత్తం ప్రార్థన చేయండి. ఎట్లుంటుందో అమ్మా. రాత్రి మొత్తం నిద్ర ఉండకూడదని నేను ఒక బుక్ చదివా. ఒక భక్తుడు జీవితంలో, చరిత్రలో, సాక్ష్యంలో ఆయనంట నైట్ ప్రార్థన చేయాలని కూర్చొని నిద్ర వస్తుంటే ఆ తల తీసుకుపోయి బకెట్లో ముంచి లేపేవాడంట. ప్రార్థనలో నిద్ర వస్తుందని. ఇంకా నిద్ర వస్తుంటే ఈ 2 కాళ్ళను ఆ ఫ్యాన్ ఒగ్గే గట్టుకొని తలని కిందకి వేలాడి ప్రార్థన చేసేవాడంట నైట్ మొత్తం. హల్లెలూయా. వామ్మో, నాకు అనిపించింది ఏ టైపు ప్రార్థన పరుడు నాయన. రాత్రి మొత్తం అలా ఏలాడుతూ శరీరాన్ని ఆ టైపులో నలగొట్టుకోవాలి. మోషేకుంది ఆ పట్టుదల. ఒక్క రాత్రి అన్నా నిద్ర రాదా? నాకు తెలిసి 40 రాత్రి పోగులు ఒకసారైనా నిద్రపోవాలిగా. కానీ కాదంట, హృదయం మండుతుంది అక్కడ, మంట కలిగి ఉందే. ఆ మంటతో నిద్ర రావటంలా, ఆకలి కావటంలా. వాళ్ళ బ్రతికిస్తావా, ప్రాణం పోతావా? ప్రాణం తీసుకుంటావా, ఇంకంతే. మాట్లాడి తెగించి మరీ వాళ్ళని బ్రతికించాడు. అలాంటి వీరుడు ప్రార్థనకి దేవుడు 40 దినాలకి ఇచ్చిండంట సమాధానం. నీ మాట చొప్పున నేను బ్రతికిస్తా అన్నాడంట. హల్లెలూయా. మనల్ని కూడా అనాలి, నీ మాట చొప్పున నేను నీతో మాట్లాడతా, నీ మాట చొప్పున నన్ను నీకు కనపరుచుకుంటా అనాలా. హల్లెలూయా. ఎంతమంది అయ్యారు?
5గురు అయిపోయినరా, లేట్ చేయకుండా ఇంక ఇద్దరు గురించి చెప్పి నేను వెంటనే ముగిస్తా. ఇప్పటికీ 5గురు వ్యక్తులు ప్రాణాలకి తెగించారు. 6వ వ్యక్తి, 6, 7 వ్యక్తుల గురించి చెబుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3, 4 వచనాలు. క్రీస్తేసునందు నా జత పనివారైనా చూసుకోండి, ప్రిస్కిలాకును అకులాకును నా ప్రిస్కిలా కొంతమందికి నోరు తిరగదు. అండ్ మేస్త్రి గారు వాక్యం వింటున్నారుగా. పౌలు గారు అంటున్నాడు పత్రికలో, క్రీస్తునందు నా జత పనివారగు ప్రిస్కిలాకును అకులాకును ఏం చెబుతున్నాడు? ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళిద్దరి పేర్లు రాసి 100లో అంటున్నాడు అంత పెద్ద భక్తుడు? కింద చదవండి. వారు నా ప్రాణమ కొరకు, అబ్బా, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఈటుకైనను తెగించిరి. ఇప్పుడు ఈ ప్రాణం దేనికి ఇస్తున్నారు వాళ్ళు? ఎవరి కోసం ఈ ప్రాణం? శావకుడి పక్షాన ప్రాణం వేయటానికి తెగించినారంట వాళ్ళిద్దరు. అర్థమైందా? ఎవరాళ్ళు? అకుల ప్రిస్కిల. పౌలు గారు అంటున్నాడు, నా కష్టాల్లో, నా బంధకాల్లో, నా ఇబ్బందుల్లో నాతో పాటు సావటానికైనా వాళ్ళు ప్రాణాలకు తెగించారు అంటున్నారు. నన్ను ఆదుకునే విషయంలో, కాపాడే విషయంలో, రక్షించే విషయంలో, అన్ని విషయాల్లో వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఈ పరిచర్యలో ఒక్క వ్యక్తే పోరాటం అనేది కుదరదు. అర్థమైందా? వినండి జాగ్రత్తగా. ఈ పరిచర్యలో ఒక్క వ్యక్తి పోరాటమే కుదరదు. దావీదు ఎవరో? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, రాజు. ఏ వీరుడు కూడా అతన్ని కొట్టి నిలబడలేడు, అంటే అతను చంపలేడు. అవునా? ఇలాంటి వ్యక్తి ఒకరోజు యుద్ధానికి పోయాడు. అనుకోని సంఘటన జరిగింది. ఏంటా సంఘటన? 2వ సమూయేలు గ్రంథం 21:15. 2వ సమూయేలు గ్రంథం 21:15. ఫిలిస్తీన్లకును ఇజ్రాయేళ్లకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయనప్పుడు అతడు ఏమయ్యాడు? సొమ్మసిల్లెను. ఎన్నో యుద్ధాలు అప్పటికే చేసి ఉండి ఒక యుద్ధంలో మాత్రం సొమ్మసిల్లిండు. అర్థమైందా? ఏమయ్యాడు? ఒక యుద్ధంలో సొమ్మసిల్లాడు. అంటే సేవకునికి రోగాలు వస్తాయి. సేవకులు కొన్ని సందర్భాల్లో ఏమవుతారో సొమ్మసిల్లుతారు. మనుషులే కాబట్టి. సేవకులకి కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరి ఇలాంటి సమయంలో ఎవరు నిలబడాలి? ఎవరు అతని పక్షాన పోరాడాలి? ఎవరు తెగించాలి? దావీదుని ఎవరు ఆదుకున్నారు? చదువు. అప్పుడు రెఫాయిల సంతతివాడగు ఇష్పి బెనోబా అని ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఏటే 300 తులముల ఎత్తుగలదంట. ఎత్తడగలది. దావీదు ఎప్పుడైతే సొమ్మసిల్లాడో ఈడు చంపటానికి వచ్చిండు. అదే సందర్భంలో దావీదుని చచ్చిపో, పేడ విరగడైపోద్ది. చచ్చిపోతే ఏ పేచి ఉండదు, యుద్ధం ఉండదుగా. ఎందుకు? ఎవరి ఇండ్లకి వాళ్ళకి పోవచ్చు. ఎవరు ఆదుకున్నారు అప్పుడు? సెరూయా
షెరూయా కుమారుడైన అభిషై ఎవరిని ఆదుకుండో చూసావా? రాజుని ఆదుకొని, అది సంగతి. దావీదు ప్రాణం మీదకి వచ్చింది ఇప్పుడు ఆడ. ఎవరు వచ్చి ప్రాణాన్ని అడ్డం పెడుతున్నారాడా? ఎవరు యుద్ధం చేస్తున్నారాడా? అభిషై వచ్చాడు అక్కడికి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అకుల ప్రిస్కిల పౌలుకి ఎలా ఉన్నారో ఆయన ఆత్మీయ పోరాటంలో వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారు అంటే ప్రాణాలైనా ఈయటానికి వచ్చారు. ఆత్మీయ యుద్ధం అంటే ఇప్పుడు ఊరకట్ట వచ్చి సొట్టం సూపు చూసిపోవటం కాదు. అందరూ కలిస్తేనే, భారంగా చేస్తేనే పరిచర్య. కొన్ని సందర్భాలలో దుష్టుడు పోరాడుతాడు సేవకుడి మీద. అప్పుడు ఎవరు కావాలా? సంఘం గర్జించాలా, సంఘం లెగవాలా, సంఘం ప్రార్థించాలా. పేతురు అంతటి వాడు చెరసాలలో ఉంటే సంఘం నిద్రపోలా ప్రార్థించింది. దావీదు అంతటి వాడు అలిసిపోతే, ప్రాణాపాయంలో పడితే ఎవరు రక్షించాడు? అభిషై వచ్చి ఆదుకున్నాడు. అమ్మా, ఈ పరిచర్యలో కూడా మీ అందరి సహకారం ఉండాలి. ప్రార్థనలో, పరిచర్యలో, ఐక్యతలో, అంతటిలో సపోర్టు సేవకుడికి ఉండాలి. అది లేకపోతే ఎట్లా చెప్పు? నేను మనిషిని, అందరూ బాగున్నారా బాగున్నారా అని నేను అడిగితే నేను బాగున్నానా లేదో కూడా కనుక్కోవాలగా. అందరికి ఆరోగ్యం బాగుందా బాగుందా అంటే నాకు ఆరోగ్యం బాగుందా లేదో కూడా కనుక్కోవాలగా. మీరందరూ తల్లులుగా, అన్నలుగా, చెల్లెళ్ళగా ఈ పరిచర్యకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అట్లా నడుస్తున్నాం. లేకపోతే ఈ పరిచర్య ముందుకు కొనసాగదు. అయితే ఎక్కడ దాకో తెలుసా పోరాడాల్సింది? అవసరమైతే ఈ పరిచర్య నిమిత్తము, ఈ సేవకుని నిమిత్తము ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే రేంజ్కి వెళ్ళిపోయారు ఆ రోజు. ఎందుకు తెలుసా? మంద కాపరిని కొడితే గొర్రెలేమైతే గుర్తుపెట్టుకోండి. నేను 7 రాత్రి పగులు మీ కొరకు ధూపం వేస్తున్నాను కాబట్టి మెదలకుండా ఇల్లు వస్తుండ్రు. దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాంటోడు? దీపం. వాళ్ళు తర్వాత దావీదుని ఏమంటున్నారు చూడాడ, చదువు. దావీదు జనులు దీన్ని చూసి ఎలాంటోడు? ఆ దీపం ఆరిపోయే సమయంలో ఒక వ్యక్తి వచ్చి చూడు ఏం చేశాడు. నీవి గనక ఆరిపోతే మాకు లేదు, మరి ఎట్లా నడవాలి వాళ్ళు? అభిషేకం ఈయన మీద ఉంది, మందని ఎలా నడిపియాలి, ఇద్దరు ఎలా చేపియాలో ఈయన మీద ఉంది. ఈయన సొమ్మసిల్లినప్పుడు ఎవరు రావాలి అయ్యా అంటే ఇంకొక వ్యక్తి పరాక్రమంతో రావాలి ఆదుకోవటానికి. అప్పుడు దావీదుని ఆదుకున్నాడు, సేవకుడు పక్షాన్ని నిలబడ్డాడు, తెగిచ్చాడు, శత్రువును చంపాడు. ఇక వాళ్ళు అంటున్నాడు, నాయనా నువ్వు దీపాలు అంటాడు, నాయనా నువ్వు వెనక లేకపోతే మేము లేము అంటే సేవకుడు ఎలాంటోడని గుర్తించారు వాళ్ళు. ఈరోజు మేము యుద్ధాలు చేస్తున్నాం అంటే, రక్షించబడుతున్నాం అంటే ఆ దీపం ఉంది, ఆ దీపపు వెలుగులో మేము నడుస్తున్నామని గమనించారు వాళ్ళు. అర్థమైందా? ప్రభు నన్ను పిలవకపోతే ప్రభు నన్ను పిలిచాడు. నన్ను పిలిచి అభిషేకించుకుంటే అభిషేకపు వెలుగులో మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? ప్రతిరోజు నేను ఆత్మీయ ఆహారం పంచాల ఆయన ఇచ్చేది బిడ్డలకి. ఇప్పుడు ఈ కాపరి, ఈ నాయకుడు బలహీన పడిపోతే ఆహారం అందించేది ఎవరు? ప్రార్థించేది ఎవరు? దుష్టుడితో పోరాడేది ఎవరు? మీ అందరి మీద శోధన ఒక ఎత్తు, అందరికి నేను ప్రార్థన చేస్తుంటే నా మీద పోరాడేది ఎత్తు. నా మీద పోరాడితే మరి ఒక యవనస్తు రక్షించబడుతున్నాడంటే దుష్టుడు పళ్ళు గురుకుతుడు. ఈ పోరాటంలో ఎట్లా నిలబడ్డా నేను? పౌలు ప్రాణానికి తెగించి నిలబడ్డాడో ఇలాంటి వ్యక్తి పక్షాన
లెగిశాడు ఆ వ్యక్తి, అభిషేక్ లెగిసి ప్రాణాలకు తెగించి దావీదుని కాపాడుతాడు. అన్ని విషయాలు అలా ఉండండి సంఘంలో. అలా ఉంటేనే ఆ దీపం అట్టు ఉంటుంది. లేకపోతే ఏమైద్ది? తల్లిదండ్రులు లేని పిల్లలు ఏమవుతారు? అనాథలు అయిపోతారు, మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు లేక. కాబట్టి దావీదు విలువ వాళ్ళకి అర్థమైంది, పౌలు విలువ అకుల ప్రిస్కిలాకి అర్థమైంది. అందుకే చెబుతున్నాడు, ఈ పరిచర్యలో నా కోసం వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు, అంత రేంజ్లో పోరాడారని పొగుడుతున్నాడు. బాధ్యత నీకు అప్పగిచ్చినప్పుడు దాన్ని నాగల మీద చేయి పెట్టి వెన్నుదిరిగి చూడకూడదు, తప్పది. అది మరణం వరకు అలాగనే కొనసాగిపోవాలి. దావీదుని ఎట్లా ప్రొటెక్షన్ చేశారనుకున్న వాళ్ళు. తెలుసుకో ఆ విలువ, పోరాటం అంటే ఎట్లా ఉంటుందో. దావీదు సొమ్మసిల్లేను. ఎందుకు సొమ్మసిల్లుతాడు? అభిషేకం కలిగిన వాడికి సొమ్మసిల్లడా? బైబిల్ గ్రంథంలో పౌలుకి ఒక అనారోగ్యం ఉంది, ముళ్ళుంది, ఒక అనారోగ్యం ముళ్ళుంది. తిమోతికి ఉంది ఒక కడుపు జబ్బు. అంటే ఆ విషయంలో వాళ్ళు ఎలాగున్నారో, ఎలా ఉన్నారు వాళ్ళు ఆ విషయంలో? ఒక అనారోగ్యం ఉందంటే మరి బలహీనమే. ఆ వార మిగిలిన వ్యక్తి కూర్చాలా. ఈరోజు నేను ఏడు వాక్యం చెప్పలేను అనుకుందాం, నేను బలహీనంగా ఉండే, ఇంకొక వ్యక్తి లెగవాల. మరి దావీదు యుద్ధం చేయటం ఆపేసినప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఆ యుద్ధాన్ని కొనసాగించారు. ఎప్పుడు నేను మైకి ఆడారిసి నేను ఏడ మైకి పట్టుకోవాలని అంటే కుదురుద్దా? మరి ఎట్లా కుదురు చెప్పు? ఒకరోజు నేను జ్వరం వచ్చి పండుకుంటా, ఏం చేయాలా? అదే అభిషేకముతో, అదే యుద్ధముతో ఇంకొక వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడాల. హల్లెలూయా! గడగడగడగ వణుకుతుడు సాతానుగాడు. ఎందుకంటే దావీదును అలిసిపోతే పడగొట్టాలని అనుకుంటే అదే అభిషేకంతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అదే బలంతో, అదే తెగింపుతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. పరిచర్య ఎప్పుడు ఆగిపోకూడదు, అదే ఎప్పుడు ప్రజ్వలిల్లుతా ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. పరిచర్యలో అగ్ని ఆగిపోకూడదు, ఆరిపోకూడదు అందుకని ప్రతి విషయంలో అందరికీ స్వతంత్రం ఉంది. మీరు అందరూ ఎవరో, మనందరం ఎవరో కుటుంబీకులు. ఒక్కళ్ళొక్కళ్ళు బాధ్యతలుగా చేయండి, పని ప్రేమగా చేయండి, నమ్మకంగా చేయండి, స్వతంత్రంగా ఉండండి, సపోర్టుగా ఉండండి. భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు. ఎందుకు? నేను ప్రార్థన చేస్తుంది ఎందుకు, నేను పోరాడుతుంది ఎందుకు, నేను తెగిస్తుంది ఎందుకు? మీలాగనే నలుగురు ఆత్మలు రక్షించబడాలని. ఇది నా పోరాటం, అభిషేకం. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? సపోర్టింగ్, ఎంకరేజింగ్. ఆ టైపులో ఉన్నాడు కాబట్టి దావీదుని ఎవడు ఏం చేయలేకపోయాడు. అర్థమైందా? దీపము, వాళ్ళు చూసావా, దీపం ఆరిపోకూడదు నాయనో. ఆరిపోకుండా అంటే ఏం చేయాలి? ఇక నుంచి నువ్వు యుద్ధానికి రావనని ప్రమాణం చేయి అని చేయించారు దావీదు చేత. నువ్వు మాత్రం యుద్ధానికి రావద్దు, సలహాలు మాకు చాలు. హల్లెలూయా! ఏడవదిగా ప్రాణాలను ఎవరి కోసం తెగిస్తున్నారు అంటే సేవకుని పక్షాన. గుర్తుపెట్టుకో, ఈ సంఘంలో మీ బాధ్యతలు ఎలా ఉన్నాయో ఓరకట్టొచ్చే. అయిపోయిందా? అయిపోయింది, ప్రార్థన చేయి అని నేను చేశాను అనుకో, జంపు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క టైపులో ప్రాణాలకు తెగించాడు. ప్రాణం అంటే ఎప్పుడు పోషించుకొని హ్యాపీగా ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిల నిమిత్తమో నువ్వు తెగించాల్సి ఉంటుంది. అక్కడ గనక తెగించకపోతే, ఇప్పుడు దావీదు విషయంలో అభిషేక్ తెగించకపోతే దేవుళ్ళు ఎక్కడిగేవాడు? నువ్వెందుకు నీ సేవకుడి పక్షాన తెగించాలా? ఎందుకు తెగించలేదు నువ్వు? ఎందుకు యుద్ధం చేయలేదు నువ్వు? ఆయనకి ఎందుకు సపోర్ట్గా ఉండలేదని అడుగుతాడు దేవుడు. మీరు కూడా అంతే. సంఘం అంటే చాలా గొప్పదే, అది తెలుసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు
ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.